సినీ తారల ముచ్చట్లు బాగా తెలిసిన వారే మళ్ళీ అడిగి తెలుసుకుంటే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. అలాంటి షోలు ఎన్నొచ్చినా కూడా సూపర్ క్లిక్ అవుతాయి. అలాంటి షో ఒకటి జయము నిశ్చయమురా అంటూ జగ్గుబాయ్ అలియా జగపతి బాబు చేస్తున్నారు. ఒకప్పటి హీరో, ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇలా అన్నిటిలో ఆయన ది బెస్ట్ ఇస్తారు. ఇప్పుడు బుల్లితెర మీద హోస్ట్గా జగపతి బాబు కొత్త అవతారాన్ని ఎత్తారు. అక్కినేని నాగార్జున, శోభు యార్లగడ్డతో పాటు నాగ చైతన్య ఇలా అందరూ ఈ షోకి వచ్చి ఆడియన్స్ని అలరిస్తున్నారు. రీసెంట్గా రమ్యకృష్ణ ఈ షోకి వచ్చి ఎంటర్టైన్ చేశారు. అప్పటి విషయాలతో పాటు జగపతి బాబుతో ఆమె ఎంత క్లోజ్ అన్నది ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. ఇక లేటెస్ట్గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ జగపతి బాబు షోకి గెస్ట్గా వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమోలో డిఎస్పీ సూపర్ హిట్ సాంగ్ రెండింటిని ఎలా కంపోజ్ చేశారు అన్నది చెప్పారు. అయితే యాదృచ్ఛికం ఏంటంటే ఈ రెండు సాంగ్స్ ఒక్క సినిమాలోనివి అవ్వటం విశేషం. అమ్మాయి చూడగానే పాట రాసావంట కదా, అదేంటి అనగానే వెనక నిన్ను చూడగానే సాంగ్ ప్లే చేశారు. అయితే దాని గురించి చెబుతూ, రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తుంటే నిన్న చూడగానే సాంగ్ వచ్చింది, ఇటు మళ్ళీ మరొక అమ్మాయి వెళ్తే అలా ఆ సాంగ్ చేశాను అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారికి సాంగ్ వినిపిద్దామని వెళ్తే అక్కడ కెమెరా స్టాండ్తో వీడు 6 అడుగుల బుల్లెట్ అంటూ గన్ ఫైర్తో అనుకున్నామని, అలా ఆ సాంగ్ కూడా వచ్చినట్లు చెప్పారు. ఇక తను మొదటిగా కంపోజ్ చేసిన పాటని అక్కడ లైవ్ పాడి వినిపించారు దేవిశ్రీ. మొత్తానికి అలా తన ఇంటర్వ్యూ ప్రోమోతోనే ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ చెప్పారు. ముఖ్యంగా జగపతి బాబు దేవి గురించి చెబుతూ, లెజెండ్ల విలన్గా తాను చేస్తే ఆ సినిమాకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని అన్నారు. హోస్ట్గా జగపతి బాబు, గెస్ట్గా దేవిశ్రీ. ఈ స్పెషల్ జయము నిశ్చయమురా చిట్ చాట్ ఫుల్ ఎపిసోడ్ ఈ సండే స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ ఇంటర్వ్యూ తర్వాత దేవి ఏ సాంగ్ ఎలా కంపోజ్ చేశారు అనేది తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. దేవిశ్రీ ప్రసాద్ ప్రెజెన్స్ ఎక్కడ ఉన్నా ఆ షో కానీ ఆ ఈవెంట్ కానీ ఎనర్జెటిక్గా మారుతుంది. జగపతి బాబుతో చేస్తున్న ఈ ఎపిసోడ్ కూడా సంథింగ్ క్రేజీగా ఉండబోతోందని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.